రైతు సోదరుల స్వాగతం. భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అది ఈరోజు కూరుకుపోయింది కాదు, గడిచిన 40 సంవత్సరాలుగా క్రమంగా రైతుని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. హరిత విప్లవం పేరుతో వచ్చిన పురుగు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, ఆ తర్వాత సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, దిగుబడులు పెరిగినా కూడా రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి. ఒకప్పుడు ఎకరాకి 15 బస్తాలు ధాన్యం పండించినా కూడా రైతు పురుగు మందు ఉపయోగించలేదు, రసాయన ఎరువులు వేయలేదు, హైబ్రిడ్ వంగడాల జోలికి వెళ్ళలేదు. రైతే విత్తనాలు తయారు చేసుకొని పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, వీటితోనే ఎకరాకి 15 బస్తాల ధాన్యం పండించుకొని తన అవసరాలు తీర్చుకొని మిగిలిన తర్వాత మిగిలితే అమ్ముకునేవారు. నేడు ఎకరాకి 50 బస్తాల ధాన్యం పండించినా కూడా రైతుకి గిట్టుబాటు కాని పరిస్థితి. ప్రధాన కారణం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. సాగు ఖర్చులు పెరిగిన రేషియోలో పంట ధర మాత్రం పెరగలేదు. ఇక భారతదేశంలో పురుగు మందుల వినియోగం గడిచిన 4.5 దశాబ్దాల్లో 650% పెరిగాయి. చాలామంది రైతు సోదరులకి ఒక 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న పెద్ద రైతులకి గుర్తు. ఒకప్పుడు పత్తికి ఎకలాక్స్ విపరీతంగా ఉపయోగించేవారు శనగ పచ్చ పురుగు నివారణకి. ఒక 5-6 సంవత్సరాలు ఎకలాక్స్తోనే పత్తి పంట మొత్తం పండించారు. ఇక ఎకలాక్స్ కూడా పనిచేయని పక్షంలో పెనికిలని ఇవన్నీ కొంచెం పెద్ద మందులు ఉపయోగించారు. ఆ తర్వాత అసలు ఆ మందులు పనికి రాకుండా పోయాయి. బీటీ పత్తి వచ్చినాక రైతు కొంత ఊపిరి పీల్చుకొని పురుగు మందుల వినియోగం కొంత తగ్గింది. ఆ తర్వాత గులాబీ పురుగు వచ్చింది, ఇక బీటీ లేదు, ఏమి లేదు. కాయలాగానే ఉంటుంది, లోపల మొత్తం పుచ్చు. ఈ విధంగా పురుగు మందులు ఉపయోగించి రైతులు కూడా క్యాన్సర్ బారిన పడిపోయారు. భారతదేశం ప్రతి సంవత్సరం 65,000 టన్నుల పురుగు మందుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు రైతులు భారతదేశంలో. అందులో ఒక 40,000 టన్నులు భారతదేశంలో తయారు చేస్తూ ఉంటే మరో 25,000 టన్నులు చైనా లాంటి దేశాల నుంచి రసాయనాలు దిగుమతి చేసుకుంటా ఉన్నారు. వీటి కోసం రైతులు ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పురుగు మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న బుడ్డి కూడా 3,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఇక భారతదేశంలో పురుగు మందుల వినియోగంలో మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా అగ్రస్థానాల్లో ఉంటే ఆ తర్వాత తెలంగాణ వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున పురుగు మందులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడైతే పురుగు మందులు విపరీతంగా ఉపయోగించారో ఆ రాష్ట్రాల్లో రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్రలో రైతులు జరిగిన ఆత్మహత్యలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా, తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు తక్కువ ఏం లేవు. మొత్తం సాగు ఖర్చుల్లో 36% పురుగు మందులకే పెట్టాల్సి వస్తూ ఉంది. ముఖ్యంగా కొన్ని పంటలు, మిర్చి లాంటి పంటలు అయితే ఒకప్పుడు వారానికి 10 రోజులకి మందు పిచికారి చేసే రైతులు ఇవాళ రోజు మార్చి రోజు పురుగు మందులు పిచికారి చేసే పరిస్థితికి వచ్చింది. ఇక పత్తికైతే ఆ గులాబీ పురుగు వస్తే ఏ పురుగు మందు పిచికారి చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఇక మొక్కజొన్న కూడా పిచికారి మొదలైంది. వరి సాగులో ఒకప్పుడు 1-2 సార్లు పిచికారీ చేసేవాళ్ళు, ఇవాళ 7-8 సార్లు రైతులు పిచికారీ చేయాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా ఎరువుల ఖర్చులు విపరీతంగా రైతుకు పెరిగిపోయాయి. ఇక రకరకాల పురుగు మందులు కూడా విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తూ ఉంది. సిలిండర్ నాశనలని, రకరకాల పురుగులు కొత్త ఎప్పటికప్పుడు రావడం, ఇక తెగుళ్ళు, ఈ విధంగా ఒక్కోదానికి ఒక్కో రకమైన పురుగు మందులు తీసుకొచ్చి కాంబినేషన్లు కలిపి రైతులు విపరీతంగా పిచికారి చేస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుకి రైతులు చేసే డోస్ ఏదైతే పిచికారి ఉందో దానికి 300% వ్యత్యాసం ఉంది. శాస్త్రవేత్తలు చెప్పినట్టు కనుక పిచికారి చేస్తే అసలు పంట ఇంటికే రాదు. అంత దారుణంగా ఈ శిలీంధ్రాలు కానీ పురుగులు ఇవన్నీ అటాక్ చేస్తూ ఉన్నాయి. రైతులు ఇంకా విచ్చలవిడిగా వారికి తెలిసిన విద్య మొత్తాన్ని ఉపయోగించి పురుగు మందుల కొట్లో ఏదైతే వాడు అప్పిస్తారో అవన్నీ తీసుకుపోయి కొడుతూ ఉన్నారు. చివరికి 1 ఎకరా మిర్చి సాగు చేస్తే 2.5 లక్షల ఖర్చు వచ్చే స్థాయికి వచ్చింది.
అందులో 1,20,000 రూపాయల పురుగు మందులకే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విధంగా పురుగు మందుల వినియోగం గడిచిన 4.5 దశాబ్దాల్లో 400 నుంచి 500% పెరిగిపోయి ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. అయితే తాజా నివేదికలు కనుక మనం పరిశీలిస్తే భారతదేశంలో క్రమంగా పురుగు మందుల వినియోగం తగ్గుతూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 7-8 సంవత్సరాలుగా పురుగు మందుల వినియోగం 50% తగ్గింది అనే నివేదికలు ఉన్నాయి. తెలంగాణలో పెరిగిపోయింది. తెలంగాణలో సగటున ఏడాదికి 5,000 టన్నుల పురుగు మందులు వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, భద్రాద్రి, మహబూబ్నగర్, నల్గొండ ఇలాంటి జిల్లాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేసి విపరీతంగా పురుగు మందులు కొడతా ఉన్నారు. మిర్చి, పత్తి ఎక్కడైతే విపరీతంగా సాగు చేస్తూ ఉన్నారో అక్కడ పురుగు మందుల వినియోగం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి పెద్ద ఎత్తున సాగు చేసిన గుంటూరు, కర్నూలు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో మిర్చి సాగు చేస్తూ ఉందా ఆ మిర్చికి మాత్రం పురుగు మందులు విపరీతంగా వాడుతున్నారు. మిగతా అంతా చాలా ప్రాంతాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 2,000 టన్నులు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేస్తున్నట్టు నివేదికలు చెబుతూ ఉన్నాయి, కానీ అందులో నిజం లేదు. ఏవైతే నివేదికలు ఉన్నాయో నివేదికలు అచ్చు తప్పు. ప్రతి గ్రామంలో పురుగు మందుల కోట్లు వచ్చినాయి. లారీలు తీసుకొచ్చి పురుగు మందులు రైతులకి కడతా ఉన్నారు. రైతు సోదరులు మీరే చెప్పండి, మీరు వ్యవసాయం ప్రారంభించినప్పుడు మిర్చికి సంవత్సరానికి ఎన్నిసార్లు పురుగు మందు కొట్టారు, ఎన్ని రోజులకు ఒకసారి కొట్టారు, పిచికారీ చేశారు, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉన్నారు మీరే తెలియదు. అయితే ఒకప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు ఉండే, ఎక్లాక్స్ లాంటి డబ్బాలు 10 లీటర్లు 20 లీటర్లు టిన్నులు కూడా ఉండే. ఇవాళ టెక్నాలజీ మారింది కాబట్టి చిన్న చిన్న బాటిల్స్లోకి వచ్చాయి. సైజు మారచ్చు, టన్నులు చిన్నగా చూపించవచ్చు, కానీ వాటి ధర ఏంది ఒకసారి రైతులు కూడా ఆలోచించాలి. అదృష్టవశాత్తు గడిచిన 7-8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గింది, 50% తగ్గింది. దీనికి ప్రధాన కారణం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం, రైతుల్లో కూడా కొంత మార్పు రావడం. ఈ కారణాలన్నీ పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గడాన్ని సూచిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా పురుగు మందుల్ని గణనీయంగా తగ్గించండి. ఎరువులు, రసాయన ఎరువులు కూడా తగ్గించండి. సాధ్యమైనంత వరకు పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, కోడి ఎరువు, తర్వాత పచ్చిరొట్టె ఎరువులు ఉపయోగించండి. ఖర్చులు తగ్గించండి. దిగుబడి తగ్గిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిగుబడి ఒక 20-30% తగ్గినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖర్చులు గణనీయంగా తగ్గిస్తే రైతు బాగుపడే అవకాశం ఉంది. ప్రతి రైతు ఎరువుల వినియోగానికి సంబంధించి రైతులు అనుసరిస్తున్న విధానాలు, శాస్త్రవేత్తలు చెబుతున్న దానికి రైతులు వినియోగిస్తున్న దానికి పొంతన ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వ్యవసాయ రంగం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి రైతు కాడి పడేసి వేరే రంగాల్లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.